అయితే దర్శనం అయిపోయింది. ఈ శివయ్య దగ్గరికి వచ్చి అస్సలు తమాషా కాదు, ఈజీ కాదు, మస్తు కష్టం. అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. మన జగిత్యాల నుంచి అయితే అరుణాచలం అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసేసినాం కదా. ఇక సెకండ్ మంత్ యానివర్సరీ కాబట్టి ఇట్లనైతే మంచిగా చిల్ లేకుండానైతే స్టార్ట్ అయిపోయినాం. అస్సలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే ఇంత జల్లి అయితే స్టార్ట్ అయిపోతామని. కాళ్ళు నొత్తున్నాయని చెప్తే కాళ్ళు చూస్తుంది పాపం, ఎంత మంచిదో. చూడియా చూడే అయ్యా. పిల్లలు లెక్క ఎక్కి ఆడుకుంటుర్రు, ఈయన చూసి ఆడుకుంటుర్రు అని అంటుండ్రు. చిన్న పిల్లలు ఆడుకుంటుర్రు చూసిర్రా. పిల్లగాడు ఎట్లా అన్నాడు, అగో ఇది ఎక్కడిది, అరే వాడికి రెడీ ఉన్నాడు. డిన్నర్కి అయితే సైడ్కి అయితే రెస్టారెంట్ లాగేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. కేక్ అయితే కట్ చేద్దామని అయితే హైవే దగ్గర అయితే ఆగేసినాం. సైడ్కి అయితే కేక్ అయితే కట్ చేసేసినాం. ఇక్కడైతే సెలబ్రేషన్ అయితే అట్లా చిన్న స్టార్ట్ చేసేసినాం. వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ప్రదీప్ వైసీ జర్నీ. ఇలా మనదైతే సెకండ్ మంత్ యానివర్సరీ అయితే ఉంది. మనం అరుణాచలంకి అయితే వచ్చేసినాం. అది కూడా అనుకోకుండానే వచ్చేసినాం. ఇక ఫస్ట్ మంత్కి అట్లా పోయినాం కదా, ఊటీ ఉండి ఆదియోగికి ఇట్లా పోయినాం. ఇప్పుడు కూడా అరుణాచలం శివయ్య దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడే చెక్ ఇన్ అయినాం, ఫ్రెష్ అయినాం, వెళ్తున్నాం దేవుడి దగ్గరికి. ఇక దేవుడు పిలిచిండు, మేమైతే వెళ్తున్నాం. శివయ్య ఎప్పుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి మనం బ్లెస్సింగ్ చేద్దామని వెళ్తుండు. చలో వెళ్ళిపోదాం. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం టెంపుల్కి. ఈ ఆఫ్టర్నూన్కి ఇట్లా అవుతుంది. ఇక మనకైతే మన ఆకాశ్ యాత్రి కూడా ఉంటుంది, వరంగల్ క్యాండిడేట్ మన ఫ్రెండ్. ఇక మావాడు బాగా దగ్గర. మేము వచ్చినామని చెప్పి మాకైతే ఫ్రీ రూమ్స్ అయితే ఇప్పించిండు. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇక వెళ్ళిపోతున్నాం. చలో పాపా దా జల్రా దా, కాలుతున్నాయా? దా 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 దొరికినావు దా. ఫుల్ కాలుతున్నాయి అంటే ఆటో ఎక్కి పోతున్నాం. ఇక అయితే లేదు మాతో అని. జరు జరు తర్వాత బ్యాటర్ అది కాలు ఘోరంగా కాలుతున్నాయి గైస్. మెంటల్ ఎక్కిపోతుంది, నడవలేకపోతున్నాం. 2 minutes కే పప్పులు వచ్చేసి ఒక్క నిమిషంకి టెంపుల్ గిట్ కదా పాకి అసలు ఎట్లుంది? సురుకు గిరి ప్రదక్షిణ అయితే రాత్రి వేయాలి. బలి పొద్దున్న అయితే ఎట్లా అనిపించిందిరా? అయిపోయినాయి ఫ్రెండ్. అస్సలు కాలేదు. ఒక నిమిషం 30 seconds కూడా ఉండలేకపోయినాం. గుడికి అయితే పోతున్నాం. ఇప్పుడు ఈ ఆటోలో పోతున్నాం. అయితే నడుతుర్రు ఫుల్ గ్రేట్. మనతోనే కాలేదు కానీ ఆంటీ పడే నడుతుంది కదా, నడుస్తుంది. ఫైనల్గా అయితే అరుణాచలం అయితే వచ్చేసినాం. టెంపుల్ దగ్గరికి అయితే ముంగడికైతే రీచ్ అయిపోయినాం. ఇక చాలా ఎండ కొట్టింది. ఇక కాళ్ళు అయితే చిన్న కాలలేవు. ఇక ఈ నుంచి అయితే లోపలికి పోదామని అనుకుంటున్నాం. అసలు ఎట్లా పోవాలన్నా కూడా మాకైతే ఐడియా లేకుండే. 50 రూపీస్ టికెట్ అయితే ఉందని చెప్పారు. దీని తర్వాతనైతే లెంకుకుంటా పోయినాం. అక్కడ ముంగడ చూసే వరకు మాత్రం చాలా లైన్ ఉంది. పెద్ద లైన్ ఉంది. తిరుపతి కన్నా ఎక్కువ ఉన్నారు ఇక్కడ మంది అయితే. అక్కడనైతే లాస్ట్ 8 rows ఉన్నాయి. 8 rows నుంచి ఫుల్ మంది ఉన్నారు. లాస్ట్కి వచ్చినాం ఈ 50 రూపీస్ దర్శనానికి. ఇక తక్కువ మంది ఉంటారు కావచ్చు అనుకుంటా, కానీ ఎక్కువ మంది ఉన్నారు. ఇక అయితే లేదు, ఎప్పుడైతే చూద్దాం. ఇక ఉన్నారా ముంగట మొత్తం ఇక్కడ దగ్గర 6-7 gates ఉండే. ఇప్పటిదాకా ఆపిర్రు. ఇప్పటికి ఫుల్ లేట్ అయింది, వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయింది. ముంగడికి దగ్గర 2 hours వెయిట్ చేసినాం. ముంగడికి మళ్ళీ ఆగింది కదా 1 hour. ఇక మొత్తం 3 hours. ఇక శివయ్య మన కోసం బాగా తిప్పలు చేస్తాడు. ఎందుకంటే రావాలంటే అదృష్టం ఉండాలి. ఇక మేము పోతున్నాం కాబట్టి చూద్దాం ముందు ఇక.
లోపలికి ఎంట్రీ కానీ దగ్గర మాకైతే 12:30కి వస్తే 3:34 వరకు లోపలికి అయితే వచ్చేసినాం. అసలు లోపలికి పోదామంటే ఫుల్ లైన్ ఉండే, అసలు మాతో కాలేదు. మధ్యలో వయసుకి ఇట్లా పోదామని చూసింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్యాక్ ఎట్లయితే అట్లా పోదామని అనుకున్నాం. ఇక బ్యాక్ రాగానే మంచిగా ఒక దేవుడు అయితే పిలిచినట్టు పిలిచిండు. అక్కడనైతే సడన్గా ఓపెన్ చేసేసరికి దాంట్లోకి వెళ్ళి డైరెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయినాం. లోపలికి పోగానే గూస్ బంప్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఇక వయసు మార్నింగ్ నుంచి తినలేదు కాబట్టి స్టమక్ పెయిన్ అయిపోయి మొత్తం తిప్పినట్టయితే బయటకైతే పోయినాం. ఇక లాస్ట్కి అయితే దేవునికి అయితే క్షమాపణ అయిపోయి పోదాం అనుకునే టైంలోనే గేట్లు అయితే ఓపెన్ చేసారు. ఇక సీదా లోపలికి అయితే పోయినాం. ఇక చూడండి గర్భగుడి లోపల ఇదైతే ఎంట్రీ. ఇక ఈడ్రాకి వచ్చే వరకు అయితే మ్యాక్స్ 6:30 అయిపోయింది. ఇక మొత్తం దేవుడిని అయితే దర్శనం చేసేసుకొని ఇట్లా బయటకైతే వచ్చేసినాం. అసలు గుడి మాత్రం ఏమన్నా పెద్ద ఉందా, లోపల మాత్రం ఒక్కొక్కటి చూస్తే వేరే అనిపించింది. అసలు గుడి ఎగ్జిట్ ఎక్కడ ఉందో కూడా మాకైతే దొరకలేదు, అంత లెంకినాం. లాస్ట్కి అయితలేదని చెప్పి దర్శనం చేసుకున్నాక అన్ని గుళ్ళనైతే కవర్ చేసేసినాం దేవుళ్ళని. ఇక బయటకైతే ఫైనల్గా వచ్చేసి అయితే దర్శనం అయిపోయింది. ఈ శివయ్య దగ్గరికి వచ్చేది అస్సలు తమాషా కాదు, ఈజీ కాదు, మస్తు కష్టం. మేము యాక్చువల్గా 12:30కి ఇట్లా లోపలికి వస్తే ఇప్పుడు యాక్చువల్ ఎంత అవుతుంది, 7 అవుతుంది. 7:37 అవుతుంది. ఆఫ్టర్నూన్ ఇప్పటికి తినకుండా వచ్చింది, అయిపోయినాం గాయ్స్, అసలు ఏం తినకుండా వచ్చింది. ఇక మంచిగా లేదనక మధ్యలో వెళ్ళిపోదాం అనుకున్న టైంలోనే లాస్ట్ రాక వచ్చినాం. ఇక లాస్ట్కి దేవుడే పిలిచింది కావచ్చు, డైరెక్ట్ మధ్యలోకి పంపించారు. ఒక గేట్ దొరికింది, చక్కగా పోయినాం. ఫైనల్గా లేట్ అయితే అయింది. 7:37కి బయటకు వచ్చినాం. బయటకు రాని కూడా అట్లనే అయింది. యా ఫైనల్ అయితే హర్ హర్ మాధవ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ. ఓకే.